రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన దేవుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి కలిగినటువంటి దేవుడా, మీకు వందనాలు. మా రాజులకు రారాజువైనటువంటి దేవా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, మీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాము. గడిచినటువంటి కాలమంతయు కాచి కాపాడి భద్రపరిచి బలపరిచి క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. అద్భుతాలు జరిగించగలిగిన దేవుడవు, ఆశ్చర్యమైన కార్యాలు చేయగలిగిన దేవునిగా మీరు మాకు ఉన్నందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, ఉదయకాలం మొదలుకొని ఇప్పటి వరకు మీ కృప కలిగిన వంటి రెక్కల నీడలో భద్రపరిచిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు. మీ క్షేమమును బట్టి, ఇచ్చిన ఆరోగ్యమును బట్టి, ఆయుష్ను బట్టి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మా రక్షకుడవైన దేవుడా, మా ప్రార్థనలు ఆలకించేవాడవు నాయన, మా మనవులను అంగీకరించేవాడవు. ఎంతోమంది బిడ్డలు ప్రార్థన కొరకు ఎదురు చూస్తున్నారు స్వామి. ప్రభువా, కనికరించండి. ఈ ప్రార్థనను మీరు అభిషేకించండి ప్రభువా. ఈ ప్రార్థన వారి వినికిడిలోనికి వెళ్ళగానే వారి జీవితంలో గొప్ప కార్యాలు జరగాలి. వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరగాలి నాయన. అద్భుతమైన కార్యాలు జరగాలి నాయన. ఆశ్చర్యమైన కార్యాలు జరగాలి నాయన. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. మీ అద్భుతమైన కార్యాలను, ఆశ్చర్యమైన కార్యాలను జరిగించి మీ నామానికి మహిమను తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, నీకు వందనాలు. గర్భఫలము లేక బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, వారికి గర్భఫలము దయచేయి నాయన. ప్రభువా, వారికి గర్భఫలము దయచేయి నాయన. యేసు క్రీస్తు నామములో వారు నాయన గర్భాలు తెరవబడునుగాక. యేసు క్రీస్తు నామములో వారి గర్భములు తెరవబడునుగాక. ప్రభువా, మీ హస్తమును చాపు నాయన. ఎన్నో అవమానాలు భరిస్తున్నారయ్యా, ఎన్నో నిందలు భరిస్తున్నారు స్వామి, ఎంతో వేదనను భరిస్తున్నారు నాయన. దయచేసి కనికరించండి, దయ ఉంచి కనికరించండి. మీ కార్యములను నాయనా మీరు జరిగించవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకే మహిమను ఆపాదిస్తూ ఉన్నాం, మీకే ఘనతను ఆపాదిస్తూ ఉన్నాం. మీ గొప్ప కార్యాలను జరిగించి మీ గొప్ప నామమునకు మహిమను తెచ్చుకోవలసిందిగా మీకే కృతజ్ఞతలు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను నాయన. కనికరం కలిగిన ప్రభువా, అదేవిధంగా నాయన బలహీనతల చేత బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు. రకరకాల రోగములు, రకరకాల వ్యాధులు, రకరకాల గుప్త రోగాలు ఎంతోమంది బాధపడుతూ ఉండగా దయచేసి కనికరించు, దయ ఉంచి కనికరించు నాయన. ప్రభువా, ప్రతి రోగము నుండి, ప్రతి రోగ బాధ నుండి, ప్రతి రోగభీతి నుంచి విడుదల కలుగ చేయవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. బిడ్డలను స్వస్థపరచు నాయన. వివిధ రకాలైనటువంటి హాస్పిటల్స్లో ప్రభా నా తండ్రి ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఆ బిడ్డలను మీరు దర్శించండి. యేసు క్రీస్తు నామములో ప్రభువా, సంపూర్ణమైన ఆరోగ్యమును వారు పొందుకుందురుగాక. సంపూర్ణమైన ఆరోగ్యమును వారు కలిగి ఉందురుగాక నాయన. తండ్రి, మీ హస్తమును చాపవలసిందిగా మీ సన్నిధానములో ప్రార్థన చేస్తున్నాను. క్షేమము చేత నింపండి, ఆరోగ్యము చేత నింపండి ప్రభువా. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా ఆర్థిక సమస్యల చేత బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు నాయన. ఆర్థికపరమైన ఇబ్బందుల చేత బాధపడుతున్న వారు ఉంటుండగా ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి విడుదల కలుగ చేయవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను. ఆర్థికపరమైన ప్రతి ఇబ్బంది యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో తొలగిపోవునుగాకని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆర్థికపరమైన ప్రతి ఇబ్బంది యేసు నామములో తొలగిపోవునుగాకని ప్రార్థన చేస్తున్నాను. మీ గొప్ప కార్యాలను మీరు జరిగించండి, మీ ఉన్నతమైన కార్యాలను మీరు జరిగించండి. మీ మేలుల చేత మీరు నింపండి నాయన. మీ యొక్క ఆశీర్వాదము చేత మీరు నింపండి. వారి చేతుల కష్టార్జితము దీవించబడునుగాక, వారి చేతుల కష్టార్జితము ఆశీర్వదించబడునుగాక. ప్రభువా, మీ గొప్ప కార్యాలను, మీ ఉన్నతమైన కార్యాలను
మీ ఘనమైన కార్యాలను, మీ బలమైన కార్యాలను మీరు జరిగించవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకే వందనాలు స్వామి. మీకే మహిమ కలుగునుగాక. అదేవిధంగా అప్పుల సమస్యల చేత బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. యేసయ్య నామములో వారి అప్పుల సమస్యల నుంచి విడుదల కలుగునుగాక. వారి అప్పుల బాధల నుంచి విడుదల కలుగునుగాక. ప్రభువా తండ్రి, వారికి ఉన్న అప్పుల బాధలను బట్టి ఎవరు కూడా నాయనా తండ్రి ఆత్మహత్యలకు గురి కాకూడనట్లుగా, సూసైడ్ అటెంప్ట్స్ చేసుకోకూడనట్లుగా మీరు కృప చూపించండి మా దైవమా. మీరు దయ చూపించండి మా దైవమా. మీ గొప్ప కార్యాలను మీరు జరిగించు నాయన. మీ ఉన్నతమైన కార్యాలను మీరు జరిగించు నాయన. మీ గొప్ప కార్యాలను జరిగించు నాయన. అప్పుల వేద నుంచి, అప్పుల బాధల నుంచి విడుదల కలుగచేసి మీ నామానికి మహిమను తెచ్చుకోవలసిందిగా మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా నాయన ఉద్యోగము లేక నిరుద్యోగంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. యేసయ్య నామములో ప్రభా వారికి ఉద్యోగం వచ్చునుగాక. తండ్రి దయ ఉంచి కనికరించండి, దయచేసి కనికరించండి. ఉద్యోగమును అనుగ్రహించు నాయన, ఉద్యోగమును దయచేయి నాయన. మీకే వందనాలు, స్తోత్రాలు. యేసయ్య నామములో ఉద్యోగము రావాలని ప్రార్థన చేస్తున్నాను. ఉద్యోగం వచ్చునుగాక అని ప్రార్థన చేస్తున్నాను నాయనా తండ్రి. మీకే వందనాలు. ఎన్నో లక్షల రూపాయలు పెట్టి రాత్రనక పగులనక చదువుకొని అయా ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారు. దయచేసి కనికరించండి, దయ ఉంచి కనికరించండి. యేసయ్య నామములో కార్యాలు జరుగునుగాక. మీ గొప్ప మేలుల చేత, మీ దీవెనల చేత మీరు నింపవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా కుటుంబాలలో భార్యకు భర్తలకు మధ్యలో ఉన్నటువంటి ప్రతి విధమైన ఇబ్బందికరమైన పరిస్థితులన్నిటి నుంచి విడుదల కలుగ చేయవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రతి ఇబ్బంది యేసు నామములో తొలగిపోవునుగాక. ప్రతి విధమైనటువంటి అయా ప్రభా తండ్రి, అయ్యా అన్నైనా నా తండ్రి మీకు స్తోత్రాలు. మనస్పర్ధల నుంచి విడుదల కలుగచ్చేయి. భార్యాభర్తల మధ్యలో సఖ్యతను దయచేయి. భార్యాభర్తల మధ్యలో క్షేమమును దయచేయండి. భార్యాభర్తల మధ్యలో ఒకరిని ఒకరు అర్థము చేసుకున్నట్లుగా మీరు ఆశీర్వదించవలసిందిగా మీకే మహిమ చెల్లిస్తున్నాం, మీకే ఘనతను చెల్లిస్తున్నాం. మీ నామమునకే మహిమ కలుగునుగాక. గొప్ప కార్యాలను మీరు జరిగించి మీ నామానికి మహిమను తెచ్చుకోమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని, ప్రతి బిడ్డను, ప్రతి వారిని పేరు పేరు వరుసను దీవించి ఆశీర్వదించి బలపరిచి మహిమ కలిగిన వంటి రాకడ కొరకు, రాజ్యము కొరకు మీరు సిద్ధపరచవలసిందిగా మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమెన్. దేవుడు మన కుటుంబాలను దీవించి వర్ధిల్ల చేయునుగాక. ఆమెన్.